హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నిద్దట్లో సడన్ గా మనకి కాళ్ళు పట్టేయడం, చేతులు తిమ్మిర్లు పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా అనే భయం కూడా కలుగుతుంది. అంతగా మొద్దుబారిపోతుంది శరీరం. ఇంతే కాకుండా ఒక్కొక్కసారి మనం ఎక్కువగా పని చేసుకుంటూ పోతాం. అంటే కూర్చున్న చోటే కదలకుండా పని చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చేతి మణికట్టు దగ్గర బాగా తిమ్మిరిగాను, నరాలు పట్టేసినట్టు, మొద్దుబారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటివి తాత్కాలికంగా వస్తే పర్వాలేదు కానీ తరచుగా వస్తుంటే మాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. ఈనాటి వీడియోలో ఇలా సడన్ గా చేతులు గాని కాళ్ళు గాని పట్టేయడం, ముఖ్యంగా చేతితో ఏ వస్తువు ఎత్తలేకపోవడం, కొన్నిసార్లు చేతులు మొద్దుబారిపోతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీనికోసం జాగ్రత్తలైతే తీసుకోవాలి. చేతులు తిమ్మిర్లెక్కడం, చేతి మణికట్టు దగ్గర బరువులెత్తకుండా మొద్దుబారినట్టుగా అనిపించడం, ఇలా గనక జరుగుతూ ఉంటే దీన్ని కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. అసలు ఏంటి ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్? ఎవరికి ఎక్కువగా వస్తుంది? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెల్లవారి లేచింది మొదలు చేతులతోనే పనులు చేసుకుంటూ ఉంటాం. అలాంటివి అవే మొరాయిస్తే మనకి చాలా ఇబ్బంది. అంతేకాకుండా శరీరం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అసలు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఆ లక్షణాలను బట్టి గుర్తించొచ్చు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కాలక్రమేణా నెమ్మదిగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ముందస్తు గాయం లేకుండా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ లక్షణాలు ప్రారంభంలో కొద్దిగా ఉంటాయి, కానీ కొంతకాలానికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువసేపు తిమ్మిరిగా ఉండిపోవడం, ఎక్కువగా మొద్దుబారిపోయినట్టు ఉండడం జరుగుతుంది. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే బొటనవేలులో జలధరింపు, నొప్పి, బాగా మంటలాగా, తిమ్మిరి యొక్క అనుభూతులు, లేదా ముంజేకి వ్యాపించే 3 వేళ్ల మధ్య వేళ్లు, వేళ్లలో అకస్మాత్తుగా షాక్ తగిలినట్టు అనుభూతి కలుగుతుంది. ఇక అలాగే బలహీనత, ప్రత్యేకంగా చేతిలో, ముఖ్యంగా చేతిలో కదలికలను ప్రదర్శించడం లేదా వస్తువులను పట్టుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. చాలా తరచుగా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు రాత్రి సమయంలో తీవ్రంగా ఉంటూ ఉంటాయి. తరచుగా నిద్ర సమయాల్లో మన మణికట్టు అసహజ స్థానంలో స్థిరంగా ఉంటుంది. ఈ నాడి చిన్న వేలు మినహా అన్ని వేళ్ల అరచేతి వైపుకు ఇంద్రియ సంకేతాలు మరియు విధులను అందిస్తుంది. కాబట్టి మధ్యస్థ నాడి నొక్కినప్పుడు కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ సంభవిస్తుంది. మధ్యస్థ నాడి యొక్క కుదింపు అనేక కారకాల వల్ల సంభవించవచ్చు. ఈ సమస్య కొన్ని రకాల పనుల వల్ల కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదేంటంటే వైబ్రేటింగ్ సాధనాలతో పనిచేస్తున్నప్పుడు గాని, లేదా కీబోర్డ్ ను ఉపయోగించడం, అంటే ఎక్కువగా కీబోర్డ్ మౌస్ను మనం పట్టుకుంటూ ఉంటాం కదా, అది తెలియకుండానే మణికట్టు మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. అలాగే తరచుగా కదలికలు, సుదీర్ఘంగా ఇప్పటికే ఉన్న నరాల గాయం, అంటే నరాల్లో ఎప్పుడైనా మీకు గాయాలు తగిలినా, నొప్పి తీవ్రంగా ఉన్నా ఈ సమస్య వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళలకు చిన్న కార్పెల్ సొరంగాలు ఉంటాయి. అందువల్ల ఈ పరిస్థితి సాధారణంగా మహిళల్లో ఎక్కువ ఉంటుంది. డయాబెటిస్ లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు నరాలు దెబ్బతినే అవకాశాలను పెంచుతాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు తరచుగా వాపునకు కారణమవుతాయి. ఇది మధ్యస్థ నాడిని కుదించవచ్చు. అయితే మీకుండే సమస్య కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అని తెలిసిన తర్వాత మీరు ముందుగా చేయాల్సింది డాక్టర్ని సంప్రదించడం. నిజానికి ఈ రోజుల్లో తగ్గని సమస్య అంటూ ఏదీ లేదు. అయితే ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్యను గనుక నిర్లక్ష్యం చేస్తే ఇది తీవ్రతరం అయిపోతుంది. కాబట్టి ముందుగానే మేల్కోవాలి. నిద్రపోతున్నప్పుడు కూడా మీ మణికట్టును నిటారుగా ఉంచుకోవాలి. లేకపోతే ఇలా తిమ్మెర్లెక్కడం జరుగుతూ ఉంటుంది. మీ చేతులు మరియు మణికట్టును విస్తరించడానికి చిన్న చిన్న విరామం తీసుకుంటూ ఉండండి. అంటే ఒకే పొజిషన్లో ఉంచకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా కూడా చేస్తూ ఉండాలి. మణికట్టుపై నేరుగా అవసరమైన ఒత్తిడిని ఉంచకుండా పని చేసేటప్పుడు మన భంగిమలను మార్చుకుంటూ ఉండాలి. అంటే మీరు ఏదైనా బరువు తీస్తుంటే ఒకే చేత్తో కాకుండా ఒకసారి ఒక చేతితో, ఒకసారి ఇంకొక చేతితో అన్నట్టుగా చేతులకు విరామం ఇస్తూ
పని భంగిమలను కూడా మార్చుకుంటూ ఉండాలి. అయితే మీకు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వచ్చిందని తెలిసిన తర్వాత కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఈ సమస్య లేకపోయినా సరే ఈ విధమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చల్లని చేతులతో పని చేయడం మానుకోవాలి మరియు మీ చేతులను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేతులకు చేస్తూ ఉండాలి. అంటే మణికట్టు, చేతి వేళ్లకు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. అలాగే పడుకునేటప్పుడు చేతులు మొత్తాన్ని ముడిచేసుకోకుండా జాగ్రత్తగా ఫ్రీగా ఉంచుకున్నట్టుగా నిద్రపోవాలి. మీ చేతులు, కాళ్ళు, అరికాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా బి కాంప్లెక్స్, విటమిన్, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాల లోపం కారణంగా కూడా తిమ్మిర్లనేవి వస్తూ ఉంటాయి. ముందుగా మీరు B12 విటమిన్ పరీక్ష చేయించుకోవాలి. లోపం కనిపిస్తే కనుక తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు వాడండి. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయం కూడా అవగాహన పెంచుకుంటే మంచిది. ముందుగా ఫిష్ ఆయిల్. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అలాగే బెర్రీలు, ఆకుకూరలు మరియు సిట్రస్ పళ్ళు. ఈ ఆహారాలన్నీ యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప వనరులు. ఇవి మంటను తగ్గించడానికి సహాయపడతాయి. సాల్మన్, సోయాబీన్స్ మరియు బంగాళదుంపలు, వీటిల్లో విటమిన్ B6 అధికంగా ఉంటాయి. అలాగే ట్యూనా మరియు గుడ్లు. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు నరాల నష్టం మరియు నొప్పిని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే పసుపు న్యూరో ప్రొటెక్టివ్, యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. పసుపు మంటను తగ్గించడానికి మరియు నరాలను రక్షించడంలో సహాయపడతాయి. అలాగే ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని కూడా తెలుసుకోవాలి. కొన్ని ఆహారాలు లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి, మరికొన్ని తీవ్రతరం చేస్తాయి. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్తో వ్యవహరించేటప్పుడు నివారించవలసిన కొన్ని ఆహారాలైతే ఉన్నాయి. సాధారణంగా కార్బోహైడ్రేట్లు, చక్కెర అల్పాహారం, తృణధాన్యాలు, తెల్లటి పిండి, తెల్లటి బియ్యం మరియు అధిక డిజర్ట్లు వంటి సాధారణ కార్బోహైడ్రేట్ల అధిక వినియోగం వల్ల శరీర గ్లూకోజ్ స్థాయిలలో పెరుగుదలకు కారణం కావచ్చు. ఇది మంటను పెంచుతుంది. అలాగే ఉప్పగా ఉండే ఆహార పదార్థాలు, ఎండిన మాంసాలు, బంగాళదుంప చిప్స్ మరియు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. అలాగే గుడ్డు మాంసం, పంది మాంసం ఇటువంటివి కూడా మీరు అవాయిడ్ చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు అస్సలు తినకండి. ఇవి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇక ముఖ్యంగా ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది శరీరంలో మంటను పెంచే మరొక పదార్థం. సుదీర్ఘ కాలం అధికంగా తాగేవారు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ ను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. మీకు ఈ సమస్య ఉందని తెలిస్తే తేలికపాటి ఎక్సర్సైజులు, అలాగే కొన్ని రకాల ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి తొందరగా బయటపడొచ్చు. ఏదేమైనా మీ సమస్య తీవ్రత మీకే తెలుస్తుంది కాబట్టి సమస్య తీవ్రతను బట్టి ముందుగా వైద్యుని సంప్రదించి, అలాగే ప్రారంభ దశలో గనక ఉంటే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మణికట్టు నొప్పి తగ్గించుకోవడానికి ఇదో న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ పద్ధతి ఉంది. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ లేదా ఆముదమును తీసుకుని వేడి చేయండి. దీని ఎక్కడ నొప్పిగా ఉందో ఆ ప్రాంతమంతా గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టించి 15 నుంచి 20 నిమిషాలైతే సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలాగే ఐస్ ప్యాక్, ఇది కూడా తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. నొప్పితో పాటు వాపు కూడా ఉన్నప్పుడు ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. మణికట్టు నొప్పితో పాటు ఆ లక్షణాలను తగ్గిస్తుంది. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. తరచుగా గనక ఇలా జరుగుతూ ఉంటే వైద్యుణ్ణి ఖచ్చితంగా సంప్రదించాలి. తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకుని పౌష్టికాహార లోపం లేకుండా చూసుకుంటే మెదడు పనితీరు సరిగా జరిగి నరాలకు చక్కగా రక్త ప్రసరణ జరిగి తిమ్మిర్లనేవి రాకుండా ఉంటాయి. మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.